బిగ్ బాస్ సీజన్ 8 లో గౌతమ్ కి అగ్ని పరీక్ష పెట్టిన బిగ్ బాస్ మరి పరీక్షలో ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు, అసలు పరీక్ష ఏంటి, మరి దాన్ని గౌతమ్ ఎలా రాశాడు, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. ఎండ్ వరకు అయితే చూసండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఇక నేను సోలో బాయ్ అంటూ గ్రూప్ గేమర్స్ అందరినీ కూడా ఎండకడుతూ వస్తున్న గౌతమ్ కి ఇతను కూడా గ్రూప్ గేమర్ అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా చేద్దామని బిగ్ బాస్ అయితే ప్లాన్ వేశారు. ఇక అందులో భాగంగానే గౌతమ్ ని నెగిటివ్ చేయడం కోసం కావాలని నిన్నటి టాస్క్ లో గౌతమ్ ని ఏరికోరి సంచాలకుగా అపాయింట్ చేశారు బిగ్ బాస్. ఇక దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అంటే, పాత ఇంటి సభ్యులందరూ కూడా గ్రూప్ గేమర్స్ అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు గౌతమ్. మరోపక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇద్దరు ఈ వారం కంటెండర్షిప్ పొంది ఉన్నారు. మెగా చీఫ్ రేస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే గౌతమ్ ఒక్కసారి కూడా చీఫ్ అవ్వలేదని రోహిణికి ఓటు వేసి కంటెండర్షిప్ పొందేలాగా చేశాడు. ఇప్పుడు సంచాలక్గా కూడా బాధ్యతలనిచ్చి సంచాలక్ చేతిలోనే టాస్క్ నడిచే విధంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదని కంటెండర్షిప్ ఇచ్చిన గౌతమ్ డెఫినెట్ గా ఈ టాస్క్ లో డైస్ రోల్ చేసేటప్పుడు యష్మి, పృథ్వీ, విష్ణుప్రియాలపై ఫోకస్ పెడతాడు. వారిని మొదటగా ఎలిమినేట్ చేసి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తాడని, అలా చేస్తే మరి ఇతను కూడా గ్రూప్ గేమరే కదా, వైల్డ్ కార్డ్స్ కి సపోర్ట్ చేశాడు అని పోర్ట్రేట్ చేద్దామని చూశాడు బిగ్ బాస్. కానీ అక్కడ ఉన్నది ఎవరు? అశ్వత్థామ గౌతమ్. అతనితో అంత ఈజీ కాదు. ఇక గౌతమ్ తన డాక్టర్ బుర్ర పెట్టి ఏం చేశాడంటే, ఎవరికీ సపోర్ట్ చేయకుండా సోలో బాయ్ లాగా ఉంటానంటూ తన చేతిలో ఉన్న డెసిషన్ని కాస్త పూర్తిగా తన చేతిలో నుంచి తీసేసి లక్ ఫ్యాక్టర్ రూపంలో మార్చేశాడు. ఇక ఆ డైస్ ని రోల్ చేసి ఏ కలర్ వస్తే ఆ కలర్ ప్లాట్ఫామ్ ని తన వైపు లాక్కోవాల్సి ఉంటుంది గౌతమ్. అలా లాగేటప్పుడు వైల్డ్ కార్డ్స్ కి సపోర్ట్ చేసి మిగతా సభ్యులవే లాగుతాడని అందరూ కూడా అనుకున్నారు. కానీ గౌతమ్ ఏం చేశాడంటే, ఆ డైస్ పై రోహిణి దగ్గర నెయిల్ పాలిష్ తీసుకుని ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క పేరు రాశాడు. అలా డైస్ రోల్ చేసిన ప్రతిసారి ఏ కలర్ పక్కన ఏ పేరు ఉంటుందో వారి ప్లాట్ఫామ్ ని మాత్రమే లాగాడు గౌతమ్. అలా తను సోలో బాయ్ అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఆ డైస్ పై ఆ పేర్లు రాసిన సన్నివేశాన్ని మాత్రం ఎపిసోడ్ లో చూపించలేదు. ఇక్కడ కావాలని గౌతమ్ వాళ్ళని లాగినట్టుగా చూపించాడు ఎపిసోడ్ లో. అలా గౌతమ్ ని బ్యాట్ చేయాలని చూసిన బిగ్ బాస్ ప్లాన్ కాస్త ఫెయిల్ అయ్యి బెడిసి కొట్టడంతో ఆ సీన్ ని కట్ చేసేసి డైరెక్ట్ గా ఇతను వాళ్ళని రిమూవ్ చేసే సీన్ ని టెలికాస్ట్ చేశారు. గౌతమ్ కావాలని వైల్డ్ కార్డ్స్ కి సపోర్ట్ చేశాడు, పాత హౌస్ మేట్స్ ని టార్గెట్ చేశాడంటూ చూపించే ప్రయత్నం చేశాడు. కావాలని గౌతమ్ క్రాఫ్ట్ ని బిగ్ బాస్ అయితే తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇలా బిగ్ బాస్ అశ్వత్థామ గౌతమ్ పై ఇలా అన్ఫెయిర్ గా ఉండటం పట్ల మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ బయాస్డ్ గా వ్యవహరిస్తున్నారని మీరు కూడా అనుకుంటున్నారా? ఇలా బిగ్ బాస్ పని కట్టుకుని గౌతమ్ క్రాఫ్ట్ ని తగ్గించడం వల్ల తను నెగిటివ్ అవుతాడని మీరు భావిస్తున్నారా? వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.